హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య కిచెన్. ఇవాళ వచ్చేసి పల్లి కొబ్బరి చట్నీ చేస్తున్నాను. ఇది ఇడ్లీలో కానీ దోశలు వడ అన్నిటిలోకి చాలా బాగుంటుంది. ఈ విధంగా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే హోటల్ స్టైల్లో వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నాము. ఇందులోకి ఈ కప్పుతో 2 కప్పుల దాకా పల్లీలు వేసుకున్నాము. ఇది వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత ఇవి సిమ్లో పెట్టి నిదానంగా వేయించుకోవాలి. అప్పుడే బాగా వేగుతాయి. లోపల దాకా బాగా వేగి చట్నీ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా పల్లీలు ఎక్కువ వేసుకొని చేసుకున్నామంటే పల్లీ చట్నీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవి వేగిన తర్వాత ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఒక 4 పచ్చిమిర్చి, కొంచెం కారం ఉండేవి తీసుకుంటున్నాను, ఎక్కువగా కాకుండా. ఇవి ఇలా కట్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని సిమ్లో పెట్టి ఇవి కూడా బాగా వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకున్నాము. ఇప్పుడు ఇదే కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఒక అర స్పూన్ మినపప్పు, శనగపప్పు, ఆవాలు వేసుకున్నాము. ఒక 4 ఎండుమిర్చి కూడా వేసుకొని సిమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి. ఇలాగ వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని కొంచెం వేగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇది పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఈ పల్లి చట్నీలోకి 2 కప్పుల పల్లీలు తీసుకున్నాము కదా, 1 కప్పు దాకా పచ్చి కొబ్బరి వేసుకున్నాము. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి కూడా వేసుకొని కొంచెం చింతపండు వేసినట్టుగా వేసుకోవాలి. రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఈ పల్లీలు కూడా ఇందులోకి వేసుకొని ఇందులోకి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత ఒక అర గ్లాస్ నీళ్లు వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇవి సరిపోలేదంటే కొంచెం నీళ్లు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇదిగోనండి, ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా అయితే చట్నీ మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా పట్టిన తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాము. ఈ విధంగా అయినా వేసుకొని తినొచ్చండి మనము, లేదా కొంచెం నీళ్లు వేసుకొని కొంచెం కలుపుకున్నామంటే కొంచెం పలుచగా ఉంటుంది. కొంచెం నీళ్లు వేసుకొని ఇప్పుడు ఇదంతా కలిపేసుకున్నాము. ఒకసారి సాల్ట్ అయితే చెక్ చేసుకోండి సరిపోయిందో లేదో. ఇందులోకి సాల్ట్ కొంచెం తక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం తిరగమాత పెట్టేసుకున్నాం కదా, ఇవి కూడా వేసుకొని ఇదంతా కలిపేసుకున్నామంటే పల్లి చట్నీ కూడా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇదంతా కలిపేసుకున్నామంటే పల్లి చట్నీ కూడా రెడీ అయిపోయినట్టేనండి. చూసారు కదా, మంచి రుచిగా కొబ్బరి పల్లి చట్నీ అయితే రెడీ అయిపోయినట్టే. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.